హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడేందిన వార్త, సీఎం జగన్కు శిక్ష, తీవ్ర దుఃఖంలో నాయకులు. వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని జోరుగా ప్రచారం చదువుతున్న వేళ మరో ఆసక్తికరమైన చర్చ జరుగుతోందండి. శాసన సభాపతి చైర్లో ఎవరిని కూర్చోబెట్టనున్నారు అనే దానిపై డిస్కషన్ కొనసాగుతోంది. అందరి అంచనాలు నిజమైతే రాష్ట్రపతి కూటమి అధికారంలోకి వచ్చి అందరి అంచనాలు నిజమైతే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి ఉండిలో రఘురామకృష్ణంరాజు గెలుపొందితే కనుక ఆయనను స్పీకర్గా చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. రఘురామను అవమానించిన జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యే అంతా రఘురామను అధ్యక్ష అని అనాల్సిందేనని, అది జగన్కు విధించబోయే మొదటి శిక్ష అవుతుంది అన్న భావనలో టీడీపీ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీగాను రఘురామకృష్ణంరాజు ఈసారి ఎన్నికల్లో అదే స్థానం నుంచి బీజేపీ టికెట్ ఆశించారు. ఆయనకు టికెట్ ఇచ్చేందుకు బీజేపీ మొదట నిరాకరించడం, తర్వాత టికెట్ అయితే ఈ విధంగా జగన్ కుట్ర అని రఘురామ అనుమానిస్తున్నారండి. తాను శాసనసభకు ఎన్నికై జగన్తో ఈ విధంగా అయితే అధ్యక్ష అని పిలిపించుకుంటానని అప్పట్లో అయితే టాక్ వినిపించింది. ఇదండి ఇవాళ వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.